హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ ముందుకి ఒక జాబ్ తీసుకొచ్చాను. ఈ జాబ్ మీకు కంప్లీట్ రీటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. మనం జాబ్‌లోకి వెళ్ళిపోదాం. జాబ్ ఏంటిదంటే జేబీఎల్ బ్రాండ్ ప్రమోటర్. జేబీఎల్ బ్రాండ్ ప్రమోటర్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు అప్ టు సాలరీ 28K వరకు తీసుకోవచ్చు. అది మీ ప్రీవియస్ పే స్లిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వేకెన్సీస్ అనేవి మీకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో 2 రాష్ట్రాల్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అసలు జేబీఎల్ బ్రాండ్ ప్రమోటర్ అంటే ఏంటిది? ఫస్ట్ మీకు ఈ జాబ్‌లోకి వెళ్ళిపోతే జాబ్ రోల్ జేబీఎల్ ప్రమోటర్ జాబ్ అంటే ఏంటిదంటే కంప్లీట్ మీకు ఎట్లా అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ 8 గంటల సేపు నిలబడే వర్క్ చేయాల్సి ఉంటుందండి. జేబీఎల్ స్పీకర్స్ కంపెనీ కాబట్టి ఎట్లా అంటే కంపెనీకి కస్టమర్స్ వస్తారు. రిసీవ్ చేసుకోవాలి కస్టమర్స్‌ని. వాళ్ళకి ఏ బ్రాండ్ కావాలి అని ఫస్ట్ మీరు అడగాలి. ఏం కావాలని చెప్పి. వాళ్ళు సంథింగ్ కొంతమంది ఎల్జీకి వస్తారు, కొంతమంది సామ్సంగ్కి వస్తారు, కొంతమంది జబ్రానిక్స్కి వస్తారు, కొంతమంది జేబీఎల్ కూడా వస్తారు. అయితే మీరు ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫీచర్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ, మీలో ఉన్న బెనిఫిట్స్ అనేది, జేబీఎల్లో ఉన్న బెనిఫిట్స్ అనేది, ఫీచర్స్ అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటే కస్టమర్ ఖచ్చితంగా మీ జేబీఎల్ కంపెనీనే తీసుకుంటున్నాడు ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ. ఇది మన జాబ్. ఇందులో మీరు సబూఫర్సు అండ్ పార్టీ స్పీకర్సు అండ్ పోర్టబుల్ స్పీకర్సు అండ్ ప్రతి ఒక్క జేబీఎల్ స్పీకర్ మీద మీకు టార్గెట్ అనేది ఉంటుందండి. మంత్లీ బేసిస్ టార్గెట్ ఉంటుంది. ఇందులో మీరు మీ టార్గెట్ అనేది రీచ్ అయినట్టయితే మీకు ఇన్సెంటివ్ కూడా వస్తాయండి. ఇక మనం లొకేషన్లోకి వెళ్ళిపోతే హార్మన్ కంపెనీ, హార్మన్ కార్డాన్ జేబీఎల్ స్పీకర్స్. ఫస్ట్ వచ్చేసి మీకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ విజయవాడలో, ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ విజయవాడ స్టోర్ అండి. ఇక్కడ అవైలబుల్ ఉంది ఒక వేకెన్సీ. అండ్ సెకండ్ వైజాగ్ గాజువాక రోడ్కి ఒక వేకెన్సీ అవైలబుల్ ఉందండి. అండ్ థర్డ్ వచ్చేసి వైజాగ్ డైమండ్ పార్క్ అనే రోడ్కి ఒక వేకెన్సీ అవైలబుల్ ఉందండి. అండ్ ఫోర్త్ వచ్చేసి రామంతాబాద్ హైదరాబాద్లో ఒక వేకెన్సీ అవైలబుల్ ఉందండి. ఇది ఎట్లా అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా వర్క్ చేయవచ్చు. ఖచ్చితంగా మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివినట్లయి ఉండాలి. అండ్ మీకు ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ సో ఓన్లీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఉండాలి. అది కూడా మళ్ళీ ఆడియో బ్యాక్గ్రౌండ్ లేదా ప్యానెల్స్ అంటే టీవీ బ్యాక్గ్రౌండ్ లేదా స్పీకర్స్ బ్యాక్గ్రౌండ్, ఈ సేల్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కన్సిడర్ చేయడం కలుగుతుందండి. దీంట్లో ఇంకా వచ్చేసి మీకు 21 to 28K నేను ఫస్ట్ చెప్పాను. మీ ప్రీవియస్ పే స్లిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది టోటల్గా. మీ అప్డేట్ రెజ్యూమ్ అనేది కింద ఉన్న నెంబర్కి సెండ్ చేయండి. దట్స్ ఇట్.